హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నాలజీ. ఇప్పుడు మనం తెలుసుకుందాం, మన ఒక ఫ్లిప్కార్ట్ నుండి ఏమైనా ఆర్డర్ చేసామనుకోండి, అది మనకి నచ్చకపోతే, ఒకవేళ అది మనకి సెట్ కాకపోతే మనం ఎలా దాన్ని మనం రిటర్న్ పెట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మై ఆర్డర్స్ అని ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏమేమైతే ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారో అవన్నీ ఇక్కడ మీకు కనబడుతుంది. సో మీరు ఏదైతే రివర్స్ ఇవ్వాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని టోటల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ రేట్ అండ్ రివ్యూ అండ్ రిటర్న్ నీడ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి వద్దు కాబట్టి మనం రిటర్న్ చేసేస్తున్నాం. రిటర్న్ పెట్టండి. సో ఇక్కడ కొన్ని మన క్వశ్చన్స్ అడుగుతుంది, అవి మనం సబ్మిట్ చేయాలి. ఫస్ట్ రీజన్ ఆఫ్ రిటర్న్. రీజన్ ఆఫ్ రిటర్న్ అంటే నువ్వు రిటర్న్ ఇవ్వడానికి కారణం. సో ఆ కారణం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు రీజన్ డీటెయిల్స్ అడుగుతుంది, మళ్ళీ ఆ రీజన్ డీటెయిల్స్ కొట్టండి. తర్వాత మీకు ఇక్కడ కామెంట్ చేయమంటుంది. మీకు అయితే అది ఎందుకు నచ్చలేదో దాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మీరు కామెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ పై క్లిక్ చేయండి. కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఏదైతే అడ్రస్, అంటే మనకి ఇప్పుడు మెటీరియల్ ఇవ్వడానికి మనం అడ్రస్ ఇస్తామో డెలివరీ అడ్రస్, సో అలాగే మనం పికప్ అడ్రస్ ఇవ్వాలి. అంటే మనం రిటర్న్ పెట్టిన తర్వాత దాన్ని తీసుకోవడానికి ఒక పర్సన్ వస్తాడు. సో అతని అడ్రస్ మళ్ళీ మీరు చేంజ్ చేస్తారా లేకపోతే అదే పెడతారా చూసుకోవాలి. ఒకవేళ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే అడ్రస్ చేంజ్ చేసేయండి, లేకపోతే అదే అడ్రస్ కు మీరు పికప్ పెడతారా అనుకుంటే దీన్ని పై సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లో రిప్లేస్మెంట్ అండ్ రిఫండ్ ఉంటుంది. రిప్లేస్మెంట్ అంటే మనకు అమౌంట్ రాదు, దాని బదులు వేరే మనం ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేసుకోవాలి. సో రిఫండ్ అంటే మనకు అమౌంట్ అన్నవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో మీకు ఏదైతే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను రిఫండ్ అంటున్నాను. సో రిఫండ్ అమౌంట్ 384 ఉంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు రెండు అకౌంట్స్ చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ వయా యూపీఐ. యూపీఐ తో మీకు అమౌంట్ ఏమంటారా, అది ఒకవేళ యూపీఐ తో అయితే 24 hours లో మీకు పికప్ అయిన తర్వాత 24 hours లో మీకు అమౌంట్ అనేవి పడతాయి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి, పికప్ అయిన తర్వాత 5 నుంచి 7 days మధ్యలో మీకు అమౌంట్ అనేవి పడతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వయా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యూపీఐ ఐడి ఉంటుంది. సో ఆ ఐడిని మీరు కొట్టండి. సో అది కనుక లేకపోతే యాడ్ న్యూ యూపీఐ ఐడి, ఆ ఐడి కొట్టేసి ఆ ఐడిని క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకు అడుగుతుంది, మన యూపీఐ ఐడి ఉంటుంది, దాన్ని కొట్టేసి వెరిఫై చేసుకోండి. లేకపోతే మాకు అట్లా వద్దు, మాకు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది, మేము బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటామంటే మీరు సింపుల్ గా బ్యాంక్ అకౌంట్ పెట్టి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఇదే బ్యాంక్ కి పంపించమంటారా అని ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫర్దర్ గా మీరు కంటిన్యూగా క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కంటిన్యూ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మనకు ప్రొడక్ట్ అన్నది ఆ పికప్ అయిన తర్వాత మనకి 5 నుంచి 7 days లోపు మనకి అది అమౌంట్ అన్నీ పడతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసింది మనం నచ్చకపోతే రిటర్న్ రిఫండ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.